ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అక్కడికి వెళ్లిన ఆయన 5వ రోజు కూడా వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో భేటీ అయ్యారు. ఇక ఏపీలో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం పేర్ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈఓ వాట్సాతో సమావేశం నిర్వహించారు. నల్లమల్లలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అక్కడికి వెళ్లిన ఆయన 5వ రోజు కూడా వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. ఇక బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో భేటీ అయ్యారు. ఏపీలో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం ఫెయిన్పాక్స్ ఫైనాన్షియల్ సీఈఓ వాట్సాతో సమావేశం నిర్వహించారు. నల్లమల్లలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, గుడ్ మార్నింగ్. అలాగే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ, థ్యాంక్ యూ. 5వ రోజు కూడా అమెరికాలో లోకేష్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలంటూ కూడా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ తోటి నారా లోకేష్ భేటీ అవడం జరిగింది. దీంతో పాటు నల్లమల్లో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఆయన అక్కడ ప్రతినిధుల బృందం ఎవరైతే ఉన్నారో ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈఓ ప్రేమ్ వాట్సా తోటి మంత్రి లోకేష్ భేటీ అవడం జరిగింది. ఇంకో పక్క సిపిపిఐబి గ్లోబల్ ఎఫైర్స్ టీం సభ్యుడు టీమ్ డౌనింగ్ తోటి కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం అని చెప్పి ఓపెన్ టెక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కో తోటి మంత్రి లోకేష్ భేటీ అవడం జరిగింది. ఇంకో పక్క ఏఐ, క్లీన్ టెక్, రెన్యూవబుల్ ఎనర్జీకి పెట్టుబడుల సహకారం అందించడం కోసం అని చెప్పి టొరంటో కౌన్సిల్ జనరల్ సిఐబిసి ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ భేటీ. ఇంకో పక్క ఏపీలో పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాన్ని కూడా ఆయన అక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. సిఐబిసి ప్రెసిడెంట్ విక్టర్ థామస్ తోటి మంత్రి లోకేష్ భేటీ అయిన సందర్భంలో ఏపీలో పెట్టుబడులకి అత్యంత అనుకూలంగా ఉంది, వెంటనే అనుమతులు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా లోకేష్ వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది అని చెప్పి తూర్పు తీరంలో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఇటీవల గూగుల్ సంస్థ కూడా వచ్చిన విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు $15 బిలియన్ వరకు కూడా పెట్టుబడులు పెడుతున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఎఫ్డిఐగా ఉంది అని చెప్పి సెమీ కండక్టర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు ఏర్పాటు చేసి సంస్థలకు ఏపీలో అభివృద్ధి పనులు సర్వేగంగా సాగుతున్నాయని, అదేవిధంగా రాజధానిలో 65,000 కోట్లతోటి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్స్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి కూడా సిబిసిఐ ప్రెసిడెంట్ విక్టర్ థామస్ ని లోకేష్ కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకా వివిధ రంగాల ప్రముఖులతోటి కూడా లోకేష్ భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులకి, అదేవిధంగా పారిశ్రామిక వ్యక్తులకి ప్రత్యేక రాయితీలు అందిస్తూ కూడా వెంటనే ఏదైతే వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి తక్కువ కాలంలోనే అనుమతులు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పి, సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రాంతంగా ఎంచుకోవాలని చెప్పి కూడా ఆయన ఈ పర్యటనలో కోరడం జరిగింది. విజయ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.